హాయ్ అండి. హాయ్ అండి. ఎలా అనిపిస్తుంది వారధి అనే మూవీ? అంటే ఇప్పటికే మంచి టాక్ వచ్చింది. ఇందాక మేము సాంగ్ చూస్తే కూడా మంచి అప్లోజ్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా అనిపించింది. మేమే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తుందని చెప్పేసి. కానీ మేము తెర మీద చూసిన తర్వాత తెలుస్తుంది ఇంత బాగా వచ్చిందని. కానీ అందరు అప్రిషియేషన్స్ కూడా చాలా బాగుంటుందని మాకైతే మంచి నమ్మకం అయితే ఉంది. అదే ఇప్పుడు ఒక సాంగ్ వచ్చింది కదా, ఏడేడు రంగులు అని. ఎక్సలెంట్ ఉంది ఆ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాంగ్ అయితే నాకు కూడా చాలా నచ్చింది. బికాజ్ ద లిరిక్స్ అనేవి కొత్తగా లవ్లో ఉన్న వాళ్ళకి కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ బాగా సింక్ అవుతాయి అనమాట. లిరిక్స్ అనేవి చాలా అంటే ఫీల్ అయితే దోస్ ఆర్ అమేజింగ్ లిరిక్స్. యాక్చువల్లీ చాలా నచ్చింది నాకు కూడా సాంగ్ అయితే. అంటే ఇప్పుడు మేము ట్రైలర్లో చూసిన తర్వాత కానీ మా అందరూ మాట్లాడుతున్నప్పుడు కానీ ఇది ఒక కపుల్ మధ్య జరిగే ఒక స్టోరీ అన్నట్లు చెప్పారు. అయితే కానీ స్టోరీకి ఎందుకు వారధి అని ఒక టైటిల్ వచ్చింది? వారధి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే ఒక రిలేషన్. అది అందరూ తెలిసిందే. ఎందుకంటే ఒక ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది. అది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను చెప్పేదానికంటే అది చూస్తే చాలా బాగుంటుంది. అండర్స్టాండింగ్ అంతే. అండర్స్టాండింగ్ అనేది ఉంటే అది 100 ఏళ్ళు గ్యారంటీ వాళ్ళిద్దరి మధ్యన. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే అక్కడి నుంచి అయితే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మా డైరెక్టర్ కృష్ణ గారు దీన్ని ముందు తీసుకెళ్లారు. కానీ చాలా బాగా వచ్చింది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. చిన్న సినిమా అని కాకుండా పెద్ద సినిమాలు ఆదరించి కంటెంట్ హీరోగా అని ఫీల్ అయితే ఈ సినిమా చూడొచ్చు. ఏంటి హీరో మీరే, విలన్ కూడా మీరేనా? లేదు, విలన్ ఉన్నారు. అంటే నాది 2 షేడ్స్ ఉంటాయి అన్నమాట. స్టోరీ చెప్పకూడదు, స్టోరీ చెప్పేస్తున్నారు తను. సో లేదు, యాక్చువల్లీ తన క్యారెక్టర్ వచ్చేసి చాలా మంచి క్యారెక్టర్. కాకపోతే నేనే పాపం సతాయిస్తారు నన్ను అందరూ. అంటే ఎక్కడైనా అమ్మాయిలే అమాయకురాలు అయిపోతారు కదా, అలా అంటే ఏమో అంతే కదా. సో అలా. సో స్టోరీ మేము చెప్పడం కంటే కూడా మా క్యారెక్టర్ ఇది అని మేము చెప్పడం కంటే కూడా నాది నక్షత్ర క్యారెక్టర్ అని తంది చంద్రు. సో నక్షత్ర ఇంకా చంద్రుడు సేమ్ కలవవు, బట్ ఇందులో కలుస్తున్నాయి. సో చూడాలి ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది అని. మీరు కూడా చూడండి. ఖచ్చితంగా మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అయితే మేము 100% అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. పక్కా చూస్తే మాత్రం మీకు నచ్చుతుంది అన్న హోప్ అయితే నాకుంది. కృష్ణ గారు, డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఏ పాయింట్ ఇది ఒప్పుకోవాలి, కంపల్సరీ ఈ మూవీ చేయాలి అని అనిపించింది? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ నేను కొంచెం డేర్ చేశాను. బికాజ్ బిఫోర్ దిస్ ఆర్ దీని తర్వాత ముందు కానీ నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ డిడ్ సమ్ రొమాంటిక్ కానీ ఇలాంటి వైస్ కూడా కొంచెం ఆబ్వియస్లీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా సరే ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలి అన్న దాని గురించి సార్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఐ ఓన్లీ థాట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి క్యారెక్టర్ మీద సినిమా మొత్తం ఉంది. ఫ్రాంక్గా చెప్పాలి అంటే అమ్మాయి క్యారెక్టర్ వెళ్ళింది అంటే సినిమా బాగుంటుంది. సో ఇది నాకు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్నే నేను చెప్పాలి. సో ఆబ్వియస్లీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయాలి అని ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఐ చూస్డ్ ఒక్కసారి వినగానే ఇది నాకు అని నేను ఫిక్స్ అయిపోయాను. అలా కొంచెం డేర్ చేసి మరీ చేశాను నేను దిస్ క్యారెక్టర్. అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని. మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తే ఇంకెక్కడికో కొంచెం ఇంకా మంచి మూవీస్ చేస్తాను అని ఒక హోప్, చిన్న హోప్ అంతే. అంటే ట్రైలర్లో చాలా రొమాంటిక్గా ఉంది కదా, ఏమన్నా అనిపించిందా అన్కంఫర్టబుల్గా కానీ ఏమన్నా? అంటే ఆర్టిస్ట్గా ఫీల్ అయితే అనిపేదండి. ఇప్పుడు ఎందుకంటే పర్సనల్గా తీసుకోం కాబట్టి ఆ క్యారెక్టర్ మనం చేస్తున్నాం, అది క్యారెక్టర్ని ఆలోచించాలి. ఆ క్యారెక్టర్ ఏదైనా చేస్తాం మనం, ఒక ఆర్టిస్ట్గా చేయాల్సింది అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.